अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 2వ అధ్యాయంలో 22వ ఖండం చెప్పుకుంటున్నాము. ఇక్కడ అంతకంటే ముందు మనము రిగ్, యజు, సామవేదాలు ఏవైతే ఉన్నాయో అది హింకారంగా భావించి పృథ్వీలోకము, అంతరిక్ష లోకము, జీవలోకం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావంగా భావించి, అలాగే అగ్ని, వాయు, ఆదిత్యులను ఉద్గిటి రూపంలో భావించి, అలాగే నక్షత్రాలు, పక్షులు, కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిహారంగా భావించి, సర్పము, గంధర్వము, పితరులు వాటిని నిధనంగా భావించి, అంటే మన విశ్వంలో ఉండే అంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఈ వెన్ను కూడా ఓతప్రోతమై ఉన్నాయి కాబట్టి అది మొత్తం సామగానంగా భావించి మనం ఆ రకంగా అనుభూతి పొందినట్లయితే మనకు ఆ తద్గత జ్ఞానం అనేది సంపూర్ణంగా మనకు తెలుస్తుంది అని మనం ప్రస్తావించుకున్నాము. ఎందుకంటే మన పంచవిధ ఉపాసనలో చెప్పేటువంటి మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో కేజు సామ అని చెప్పి, అలాగా వాటిని తెలుసుకొని ఏవైతే ఉపాసన చేస్తారో అవి వాటిని మించినటువంటి ఉపాసన అంటే ఏది లేదు, అదే శ్రేష్టకరమైనది అని చెప్పుకున్నామట. ఈ రకంగా తెలుసుకొని ఆ ఉపాసన చేస్తారో అన్ని దిశలు కూడా అతన్ని ఈ ఒక రకంగా సహకరిస్తాయి, అన్ని ఉపహారంగా ఆ వ్యక్తిని ముందు తీసుకుని సహాయపడతాయి. అటువంటి వ్యక్తి ఆ ఉపాసన కూర్చొని కూడా విశేష అనుభూతిని పొందగలుగుతాడు అనమాట. విశేష అనుభూతిని పొందగలుగుతాడు, తద్గత జ్ఞాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అలాగే అన్ని సర్వం అస్మి ఇది ఉపాసిత, నేను అన్నింటిలో ఉన్నాను, అన్నింటిలో ఓతప్రోతమై ఉన్నాను తెలుసుకున్నట్లయితే, ఉపాసించినట్లయితే ఒక రకంగా తద్గత జ్ఞానం మొత్తం బయట చెప్పినటువంటి మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అన్నిటి యొక్క జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అందుకే ఈ సంసారంతో సంగీతమయంగా ఉంది, నేను సంగీతంలో ఓతప్రోతమై ఉన్నాను అనే భావంతో మనం వ్రతంగా తీసుకుని ఉపాసన చేసినట్లయితే ఆ విషయ పరిజ్ఞానం యథార్థంగా తెలుస్తుందని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. నిన్న ఈ ద్వితీయ ఖండాన్ని మనం కొంచెం ప్రస్తావించుకున్నాం, ఆయన మళ్ళీ చూడండి. ఫస్ట్ ఇక్కడ సామగానంలో ఉచ్చరించడానికి మనకు ముందు చెప్పుకుంటూ వస్తున్నాం సామగానం ప్రక్రియ పద్ధతుల గురించి. ఈ సామగానంలోనే ఇంకా ఉచ్చరించడానికి ప్రక్రియ విధి విధానాలు విశ్లేషణాత్మకంగా ఇంకా ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూస్తున్నామట. అందులో నిన్న చెప్పుకున్నాం, వినర్ధి సామ్నో వృనే పశవ్యమితి అగ్నేర్ ఉద్గీతో అనిరుక్త ప్రజాపతేర్ నిరుక్త సోమస్య మృదుః శ్లక్ష్ణం వాయోః శ్లక్ష్ణం బలవత్ ఇంద్రస్య క్రౌంచం బృహస్పతేః అపద్వాంతం వరుణస్య బృహస్పతేర్ అపదాంతం వరుణస్య తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత వారుణం త్వేవ వర్జయేత్. అంటే ఇక్కడ భిన్న భిన్న ఋషులు భిన్న భిన్న స్వరాలను సామగాన రూపంలో వాళ్ళు ఉపాసిస్తున్నారు. అగ్ని ఋషి, అగ్ని ఋషి ఏం చెప్తున్నా అంటే సామగానాన్ని ఉద్గీతంగా భావించారు. ఇక్కడ అగ్ని ఋషి సామగాన్ని ఉద్గీతంగా ప్రస్తావించారు. ఎందుకంటే
ఇక్కడ అగ్నిదేశి సామగాన్ని ఉద్గీత రూపంలో భావించి అక్కడ ఏ రకంగా చేస్తున్నా అంటే ఉచ్చ స్వరంలో దాన్ని సామగానం చేస్తున్నామట. అత్యంత ఉన్నతంగా సామగానం చేస్తున్నామట. అలాగే ప్రజాపతి అనిరుక్త రూపంలో అంటే అస్పష్టంగా ఉంటున్నమాట. ఎందుకంటే అక్కడ ఉపమారహితంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? ఉపమారహితంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ప్రజాపతి చేసేటువంటి సమగణంలో అక్కడ విశేషమైన ఉపమా రహితంగా ఉంటుంది అంటే అక్కడ స్పష్టత ఉంటుంది అనమాట. అర్థగాంభీర్యం ఉంటుంది కానీ అక్కడ స్పష్టత ఉంటుంది అనమాట. అలాగే సోమరిషి నిరుక్తం అంటే అక్కడ స్పష్టత ఉంటుంది, అంటే విశేష నిర్వచనం ఉంటుంది అన్నమాట. అందుకే ఎందుకంటే అక్కడ స్పష్టంగా వినిపిస్తుంది కూడా. వాయుఋషి మృదు అంటే సులక్షణం అని చెప్తాను. సులక్షణం అంటే కోమలంగా. వాయుఋషి యొక్క గానం ఎలా ఉంటే అత్యంత కోమలంగా మృదంగా ఉందంట. అలాగే ఇంద్రి యొక్క గానం అనేది సామగానం అనేది ఇది కూడా బలయుక్తంగా ఉంది, సులక్షణంగా ఉంది అని ప్రస్తావించబడింది. అలాగే బృహస్పతి యొక్క సామగానం అనేది క్రౌంచ పక్షికి స్వరం ఏదైతే ఉందో క్రౌంచ పక్షికి స్వరానికి సమానంగా ఉందని చెప్పి ఇక్కడ ఒక్కొక్క ఋషి యొక్క సామగాన పద్ధతి ప్రకారం ఏ రకంగా ఉందనేది ఇక్కడ ప్రస్తావించారు. కానీ వరుణ ఋషిక నాదం ఏదైతే ఉందో సామగానం ఏదైతే ఉందో అది అపధ్వాంతంగా ఉందంట. అపధ్వాంతం అంటే అది వినటానికి వినసంపుగా లేదు. అంటే దీన్ని ఇక్కడ ఉపమా చెప్పామంట. పగిలిపోయిన సీసా ఏ రకంగా మనకు ధ్వనిస్తుందో, ఏదైనా వస్తువు పదార్థం కింద పడినప్పుడు ఏదైనా భయంకరంగా శబ్దం వస్తుందో అది వినటానికి వినసంపుగా ఉండదన్నమాట. విసుగు వచ్చేస్తుందన్నమాట, కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి అకస్మాత్తు ఏదైనా వస్తువు కింద పడేసినప్పుడు ఆ సీసా పడినప్పుడు ఏ ధ్వని వస్తుందో అలాంటి సీసాక బర్తన్ అంటే పాత్ర కింద పడితే ఏ రకమైన ధ్వని వస్తుందో అలాగ అపధ్వాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ వరుణ ఋషి యొక్క అపధ్వాంత స్వరాన్ని వదిలివేయాలి, మిగిలినవన్నీ కూడా మనం సామగాన రూపంలో చేయొచ్చు. అందుకే అన్నిట్లో నాదయుక్తమైనటువంటి సామగానంతో కూడుకున్నటువంటి స్వరాలన్నీ కూడా ఆ ఉచ్చధ్వని రూపంలో ఉన్నాయన్నమాట. అవన్నీ బాగానే ఉన్నాయి. పశువుల యొక్క ఉచ్చధ్వనికి సమానం. అంటే పశువుల్లో ఉండేటువంటి ధ్వని ఉచ్చస్వరంగా ఏ రకంగా ఉంటుందో అలాగే ఉచ్చస్వరంతో ఇవన్నీ ఋషులంతా కూడా ఆ సామగానం చేస్తున్నారు. కానీ ఒక వరుణ ఋషి యొక్క స్వరం మాత్రం అది అపధ్వాంతంగా ఉండే, అంటే ధ్వాంతంగా అంటే వినటానికి వినసంపుగా లేదు. అందుకే అదొక వరుణ ఋషి యొక్క స్వరాన్ని వదిలేయాలి, మిగిలిన సామగానాన్ని చేయాలి అని చెప్పి ఈ 1వ మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించబడినాయి. అందుకే వినర్ధ సామ్నో బ్రినే. వినర్ధ అంటే రిషభ ఆవాజ్, అంటే రిషభం అంటే రిషభం అంటే ఎద్దు యొక్క ఆవాజ్, అంటే రిషభము గర్జించినప్పుడు అరిచినప్పుడు ఏ రకంగా ధ్వని వస్తుందో ఆ రకంతో యుక్తమై ఉందంట స్వరము, అంటే ఆ సామగానం యొక్క స్వరము. అందుకే వినర్ధి సామ్న, సామగానం యొక్క స్వరంలో ఉద్గాతదని వధిస్తున్నాడు. ఆ స్వరంలో అంటే రిషభం ఏ రకంగా ఉచ్చధ్వనితో అది రంకెలేస్తుందో ఆ రకంగా ఆయన యొక్క స్వరం ఉందంట. అందుకే సంపూర్ణ సామగానం విశేష ప్రకారంగా అది రిషభ స్వరంలోనే ఉద్గానం చేస్తున్నాడు. అలాగే పశవ్యం, ఇది ఎందుకంటే పశువులకు హితకరంగా ఉంటున్నమాట. అలాగే అగ్నేహి ఉద్గీత, అది కూడా అగ్నిదిశలో ఉచ్చస్వరంలో ఆ ఉద్గానం చేస్తున్నామట. కానీ అది అనిరుక్తంగా ఉంది, అంటే అనిర్వచనీయంగా ఉంది, అని మనం వ్యక్తం చేయలేం అనమాట. అలాగే ప్రజాపతే నిరుక్త అని చెప్పుకున్నాం. ప్రజాపతి అయితే దేవతా ఋషి వాళ్ళే సామగాన్ని ఏ రకంగా ఉచ్చరిస్తున్నాడో అది స్పష్టంగా ఉంది, అది నిర్వచనీయంగా ఉంది, దాన్ని వ్యక్తం చేసి చెప్పగలుగుతామట. అలాగే సోము యొక్క స్వరం ఏదైతే ఉందో అది కోమలంగా ఉంది, అంటే అనుకూలంగా ఉందన్నమాట. దాంట్లో ఎటువంటి రుకావట్ అనేది ఆగడం అనేది ఏది లేదు. అలాగే వాయు లక్షణం, వాయువు యొక్క స్వరం కూడా, వాయు ఋషి యొక్క స్వరం కూడా అది కూడా సులక్షణాత్మకంగా కోమలంగానే ఉంది. అలాగే ఇంద్రియం యొక్క స్వరం మాత్రము క్రౌంచ పక్షికి సమానంగా ఉంది. బృహస్పతి స్వరం మాత్రము అపధ్వాంతం లాగా, బృహస్పతి యొక్క స్వరం అపధ్వాంతం యుక్తమై ఉందన్నమాట. అందుకే ఈ వరుణ దేవతతో యుక్తమైనటువంటి సామగానాన్ని సర్వాన్ ఏవ ఉపసేవేత, అంటే ఉజస్థానంలో ఉపయోగించాలన్నమాట. వరుణస్య తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత, అంటే వరుణ దేవత సంబంధి సామగానం ఏదైతే ఉందో అవన్నీ కూడా
ఉచిత స్థానంలో ఎక్కడ ఏ స్థానంలో ఉపయోగించాలి అక్కడ మాత్రం ఉపయోగించాలి, అన్ని చోట్ల ఉపయోగించకూడదు. కొన్ని చోట్ల అటువంటి స్వరం కూడా ఆవశ్యకం అనమాట. కానీ ఆ స్వరం ఎక్కడ ఉపయోగించాలి అక్కడే ఉపయోగించాలి, అన్ని చోట్ల ఉపయోగించకూడదు. అందుకే అక్కడ అన్ని చోట్ల అన్ని వేరే సందర్భాల్లో వాదనం అంటే వర్ణ సంబంధి అపద్వాంతం ఏదైతే ఉందో ఆ స్వరాన్ని అంటే వదిలివేయాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మొదటి మంత్రంలో వాదనంతో ఏవో వర్జయత్ అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం దీన్ని ఇంకా కొంచెం భిన్నంగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే గానం అగ్నిరూపి సామం ఏదైతే ఉందో ఇక్కడ వినర్ది అంటే ఇంకోటి అంటే ఇప్పుడు చెప్పామని ఇంకో రకంగా చెప్పు. రిషభం కాకుండా ఆవు యొక్క దూడ ఏదైతే ఉందో ఆవు యొక్క దూడ అరిచినప్పుడు అంకె చేసిన ఏ రకమైన ధ్వని ఉంటుందో ఆ రకమైన ధ్వనిని కూడా వినర్ది అని చెప్పుకోవచ్చు. అక్కడ రిషభం అని చెప్పుకున్నాము అంటే ఆవు దూడ కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక వర్షావస్థ ఏదైతే ఉందో ఆ స్థితి యొక్క ధ్వని ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. ఆ రకంగా ఏదైతే గానము ఉందో అది ఉద్గీత రూపంలో ప్రజాపతి దాన్ని ఆ రకంగా ఉచ్చరిస్తున్నాడు, ఉద్గానం చేస్తున్నాడు. ప్రజాపతి వినర్ది అంటే ఆ ఆవు యొక్క బచడ అంటే దూడ ఏ రకంగా గానం చేస్తుందో ఉచ్చస్వరంతో రంకెరిస్తుందో అలాగే ఇక్కడ ప్రజాపతి యొక్క స్వరం బ్రహ్మగానం ఏ రకంగా ఉందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. అంటే అది అనిరుక్తి శబ్దం వాళ్ళ ఇప్పుడు మనకు ఆ రకాల శబ్దం వచ్చినప్పుడు కొంచెం వ్యవస్థితంగా ఉండే అనిరుక్తంగా ఉంటుంది. అందుకే యద్ ఉద్గీత ప్రజాపతే స అనిరుక్త అనిరుక్త శబ్దంతో యుక్తమై ఉంటుంది. అలాగే సోమస్యత్ మృదు శ్లక్షణం అంటే సోమ ఋషిక అంటే చంద్రమా యొక్క గానం ఏదైతే ఉందో మృదుయుక్తంగా కోమలయుక్తంగా ఉంది. అంటే శ్లక్షణం అంటే ఇక్కడ చెవులకు వినసొంపుగా ఉన్నాను. శ్లక్షణానికి ఒక అర్థం కోమలంగా ఉందంటే చెవులకు వినసొంపుగా ఉంది. అందుకే ఇది వాయు అంటే వాయు ఋషి యొక్క గానం ఈ రకంగా వెంటనే వినసొంపుగా ఉందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించమనమాట. అలాగే ఏ గానం అయితే బలయుక్తంగా ఉచ్చస్వరంగా ఉందో అది ఇంద్రియ యొక్క స్వరము, అది కౌంచ పక్షికి సమానంగా ఉంది అని చెప్పుకున్నాము. అలాగే అలా క్రౌంచ పక్షి సమానంగా ఉంది అంటే ఏ స్వరం అయితే క్రౌంచ పక్షికే శబ్దకే సమానంగా ఉందో అది బృహస్పతిక స్వరం అని చెప్పుకున్నాము. అంటే ఆ రకంగా ఉద్గానం చేస్తున్నారు. కానీ అది ఎలా ఉందంటే అపద్వాంతం అని చెప్పుకున్నా. అంటే ఇది పగిలిపోయిన సీసాకి ధ్వని ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పి. అలాగే వరుణస్య తాన్ ఏవ సర్వాన్ ఉపసేవేత ఈ స్వరాలు ఏవైతే అన్ని స్వరాలను కూడా ఈ రకం ఉపసేవించాలి. కానీ వారుణం వర్జయేత్ కానీ వారణం యొక్క అంటే మనం అపద్వాంతం యుక్తమైన వర్ణ దేవత సంబంధి అప్రియ శబ్దం ఏదైతే ఉందో అపదాంత శబ్దం ఏదైతే ఉందో ఇవన్నీ మనం వదిలివేయాలి, వాటిని వధించకూడదు, వాటిని ఉపాసన చేయకూడదు. మిగిలిన అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో సామగానం యొక్క ప్రకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయవచ్చు అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించబడినమాట. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అంటే ఉద్గాత ఈ రకంగా ప్రత్యేక ఉద్గాత ఎవరైతే సామగానం చేస్తున్నారో వారు ఈ రకంగా స్వరాలతో వచ్చే స్వరంగా చేసే పద్ధతి మనం చెప్పబడింది. కానీ వర్ణ ఋషి యొక్క స్వరాన్ని మన ఉద్గాత యొక్క చేసేటువంటి సామగానం ఏదైతుందో అదొకటి స్థాన విశేషణను ఉపయోగించాలి, అన్ని చోట్ల ఉపయోగించకూడదు చెప్పి అక్కడ నిషేధించబడింది అన్నమాట. అంటే ఎవరైనా కూడా ఉద్గాత పశువుకి వృద్ధి కావాలనుకుంటున్నాం, పశు వృద్ధి కావాలనుకుంటే ఎవరైనా ఉద్గాత బ్రాహ్మడు పశు వృద్ధి కావాలనుకుంటే ఆ సామగానం యొక్క అధిష్టాత అగ్నిదేవత కాబట్టి అంటే మనకు పశు సంపద పశు వృద్ధి కావాలంటే ఆ పశు వృద్ధికి కావాల్సిన సామగానం యొక్క దేవత ఎవరైతే ఉన్నదో అంటే అగ్నిదేవతను ఆరాధన నిమిత్తం చేసుకుని ఆ సామగానం స్వరంతో మనము
ఉద్గానం చేయాలి అంటే సామగానంతో యుక్తమైనటువంటి గానాన్ని మనం ప్రయోగించాలన్నమాట అక్కడ. అది ఎలా ఉంటుందంటే ఆ వృషభం యొక్క ధ్వనిలాగా ఉంటుంది, లేదా ఆవు దూడల యొక్క ధ్వనిలాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏ సామానికి అధిష్టాత దేవత బ్రహ్మ అనుకోండి, ఆ బ్రహ్మతో యుక్తమైనటువంటి గానం ఏతుంటే అనిరుక్తంగా ఉంటుంది. అంటే అనిరుక్తమైన స్వరంతో అది ఉద్గానం చేయబడుతుంది అన్నమాట. అంటే ఆ స్వరం ఎలా ఉంటుందంటే ఆ స్వరము ఆ ఉద్గాత బ్రహ్మ చేసిన ఉద్గానం ఏదైతే ఉందో అది కేవలం ఆ అనిరుక్తమైన స్వరం కేవలం అతనే చెప్పగలుగుతాడు. దాన్ని అన్య స్వరంతో వేరే భిన్నమైన స్వరము దానికి సమానంగా కానీ తుల్యం కానీ ఏది ఉండదు అన్నమాట. అది ఒక భిన్న స్వరంగానే ఉంటుంది అన్నమాట, దానికి సమానం అంటే ఏది ఉండదు. అలాగే ఏ సామగానం యొక్క అధిష్టాత దేవత చంద్రమ అనుకోండి, ఆ చంద్రమ యొక్క ఉద్గానం అనేది అది నిరుక్తంగా ఉంటుంది, అంటే అది స్పష్టంగానే ఉంటుంది. దానికి సమానమైనటువంటి స్వరం ఇంకా ఏ వస్తువు కానీ ప్రాణికి కానీ ఉండదు అనమాట. అదేవిధంగా ఏ సామగానం యొక్క అధిష్టాత దేవత వాయువు అనుకోండి, ఆ వాయు సామగానం ఎవరు చేస్తున్నారో, ఏ ఉద్గాత అయితే చేస్తున్నారో అక్కడ అది మాత్రం కోమలంగా కర్ణ మనోహరంగా ఉంటుందన్నమాట. అంటే ఆ రకంగా అది ఉద్గానం చేయాలి. అలాగే ఏ సామగానం యొక్క అధిష్టాత దేవత ఇంద్రుడు అనుకోండి, దాని యొక్క సామగానం యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందంటే అధిష్టాత దేవత ఇంద్రుడు అనుకోండి, ఆ ఇంద్రుడి యొక్క సామగానం యొక్క ప్రక్రియ ఎలా ఉంటే ప్రియంగా ఉచ్చస్వరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏ సామగానం యొక్క దేవత బృహస్పతి అనుకోండి, కానీ ఆ బృహస్పతి యొక్క స్వరం అనేది సారస్ పక్షిగా, ఇప్పుడు మనం చెప్పుకునే క్రౌంచ పక్షిని, ఆ క్రౌంచ పక్షికి సదృశంగా ఉంటుందన్నమాట. అంటే ఆ రకంగా ఆయన సామగానం ఉద్గానం చేస్తారన్నమాట. అలాగే ఏ సామగానం యొక్క అధిష్టాత వరుణ దేవత అనుకోండి, ఆ వరుణ దేవత ఏ రకమైన ఉద్గానం చేస్తున్నాడో అది మాత్రము అది గాజు సీసా పగిలిపోతే ఎలాంటి శబ్దం చెప్తుందో ఆ రకంగా ఉంది. అలాంటి వరుణ సంబంధిత సామగానం మాత్రము త్యాగం చేయాలి, అంటే అపద్వాంతంగా ఉంటుంది. మిగిలిన అన్ని స్వరాలతో ఏ ఋషులు అయితే ఏ రకంగా దాన్ని ఉద్గానం చేసేదో దాన్ని ఆ రకంగా భావించి ఉద్గానం చేసినట్లయితే దాని యొక్క ఫలప్రాప్తి అనేది తగిన జ్ఞానం అతనికి కలుగుతుందని చెప్పి ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్తు. తర్వాత ఇదే తత్వాన్ని మళ్ళీ 2వ మంత్రంలో కొంచెం ఇంకా ఓపెన్ చేసి చెప్పబడి చూడండి. అమృతత్వం దేవేభ్యః ఆగాయాని ఇది ఆగాయేత్ స్వధాం పితృభ్యః ఆశాం మనుష్యేభ్యః త్రినోదకం పశుభ్యః స్వర్గం లోకం యజమానాయ అన్నం ఆత్మనః ఆగాయంతి ఇది ఏతాని మనసా ధ్యాయన్ అప్రమత్తః స్తువేత. అమృతత్వం దేవేభ్యః ఆగాయంతి ఇది ఆగాయత్ స్వధాం పితృభ్యః ఆశాం స్వదాం పితృభ్యః ఆగాయంతి ఇది ఆగాయేత్ స్వదాం పితృభ్యః ఆశాం మనుష్యేభ్యః. ఇక్కడ మనం పదవిభాగం చేసినట్లయితే ఆశాం మనుష్యేభ్యః త్రినోదకం పశుభ్యః స్వర్గం లోకం యజమానాయ అన్నం ఆత్మనః ఆగాయాని ఇత్యేతాని మనసాధ్యాయన్ అప్రమత్తః స్తువేత. అక్కడ అప్రమత్తంగా స్తుతించాలంట. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ మనం అన్వయ రూపాలను తీసుకున్నట్లయితేనా ఇక్కడ మనం చెప్పేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో, ప్రకారాలు ఏవైతే ఉన్నాయో, దేవతలకు మనకు ఏదో స్తుతిస్తామో ప్రార్థిస్తామో అది అమృతత్వాన్ని పొందిన కొరకు నేను ఉద్గానం చేయాలి. అంటే దేవతలకు అమృతత్వాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. నేను చేసే కర్మ ఎలా ఉండాలంటే అందరికీ వారికి సౌకర్యంగా ఉండాలి. సౌకర్యం అంటే ఇక్కడ మనకు వారు మెచ్చుకునే విధంగా ఉండాలి, అంటే శ్రేష్టంగా ఉండాలి. మన కర్మ అనేది శ్రేష్టయుక్తంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఉత్కృష్టంగా ఉండాలి అనే భావంతో ఇక్కడ. అందుకే ఆ రకంగా మనం ఆగాయే, మనము దేవేభ్య అమృతత్వం ఆగాయని దేవతల కొరకు మనం ఆ రకమైనటువంటి సామగానం చెయ్యాలి. అలాగే పితృల కోసము స్వధాతో యుక్తమైన గానం చెయ్యాలి. అలాగే మనుష్యేభ్య మనుషుల కొరకైతే వాళ్ళ ఆశను ఉత్పన్నం చేయడం కొరకు, ఆశావాదిగా ఉత్పన్నం కావడం కొరకు వారికి అది కూడా ఉద్గానం చేయాలి.
పశువులకు మాత్రము తృణోదకం, తృణము అది జల ఆహారం ఏదైతే ఉందో వాటి కొరకు ఉద్గానం చేయాలి. అలాగే యజమానం కొరకు స్వర్గలోకం ప్రాప్తించే విధంగా మనం ఉద్గానం చేయాలి, అంటే ఆగానం చేయాలి, అంటే స్తుతించాలన్నమాట. ఇక్కడ ఆగానం చేయాలంటే స్తుతించాలి, ప్రార్థించాలి. అంటే ఇవన్నీ ఎవరికి చెప్తున్నా? ఆ ఉద్గాతకు చెప్తున్నా, బ్రాహ్మణుడికి చెప్తున్నమాట. ఎందుకంటే బ్రాహ్మణుడు అక్కడ ఉండి ఆ రకమైనటువంటి దేవతను స్తుతిస్తున్నాడు కాబట్టి, ప్రార్థిస్తున్నాడు కాబట్టి అక్కడ యజమానికి మన స్వర్గం కావాలని చెప్పి కోరుకొని ఉద్గానం చేయాలి. పశువులకైతే తృణము జలము కావాలని చెప్పి ఉద్గానం చేయాలి. మనుషులకైతే మనసులో కార్యసిద్ధి సిద్ధించాలి. ఆశ అంటే ఆశానుగుణంగా, కామనానుగుణంగా కార్యసిద్ధి కలగాలని చెప్పి మనం ఉద్గానం చేయాలి. అలాగా ఆత్మనే ఆత్మకు మాత్రము అన్నం ఆగాని, అంటే ఆత్మకు సంబంధించి అన్నం కావాలని చెప్పి ఆగానం చేయాలి, అంటే స్తుతించాలి. ఇవన్నీ కూడా ఇది ఏతాని మనసాధ్యాన్ని మనపూర్వకంగా ధ్యానం చేస్తూ అప్రమత్త స్తువీత, మాత్రం కూడా ప్రమాదం లేకుండా, అంటే ప్రమాదరహితంగా మనం స్తుతించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ కూడా ఏ దేవతలకైతే ఏ స్వరం అయితే ఉందో, ఏ గానం అయితే ఉందో దాన్ని తెలుసుకొని అదే విధంగా ఇక్కడ స్తుతించాలి అని ఇక్కడ ముఖ్య తాత్పర్యం అట. కాబట్టి ఇక్కడ మనుషులకు, పితరులకు, మనుషులకు ఎవరికి ఏదేది ఉంది అని మనం ఆ రకం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే తద్గత జ్ఞానము వారికి ఏ లక్ష్యంతో మనం ఉద్దేశించి మనం ఆ ఉద్గానం చేస్తున్నామో ఆ లక్ష్యం యొక్క ప్రాప్తి అనేది అతనికి సిద్ధిస్తుంది అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఇది ఉద్గాత చెప్తున్నామట. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే దేవతలకైతేనా అమృత సంబంధి సామగానం చేయాలి, అలాగే పితరులకైతే స్వధా సంబంధి సామగానం చేయాలి, మనుషులకైతే ఆశ సంబంధి సామగానం చేయాలి. అదే పశువులకైతే తృణము అంటే గడ్డి, దానికి కావాల్సిన జల సంబంధి ఆహారం ఏదైతే ఉందో దాని సంబంధి సామగానం చేయాలి. అదే విధంగా యజమానుకైతే స్వర్గ సంబంధి సామగానం చేయాలని చెప్పి అలాగే తన కోసం అయితే అన్న సంబంధి సామగానం చేయాలని చెప్పి ఈ రకంగా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ రకంగా అదే భావనతో యుక్తమైపోయి మనసే ధ్యానపూర్వకంగా మనం అయితే స్తుతించినట్లయితే మనకు ఆ శక్తి, అంటే ఆ అనుకున్న ఫలసిద్ధి కలుగుతుంది. ఆ రకంగా సామగానం చెయ్యాలి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడినట్టు ఈ 2వ మంత్రంలో. వాటి ఆ రకమైన చేయడం వల్ల అలాంటి ఫలసిద్ధి మనకు, ఆ కామన అనేది కలుగుతుంది. ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలని ఇక్కడ ఈ 2వ మంత్రంలో మనం చూసామట. అప్నే లియే కిసి ఈ ప్రకారకి కామన నా కరే, కానీ ఇక్కడ మాత్రము మన కోసము మన ఆత్మ అన్నం అని చెప్పాము. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నానంటే తన కొరకైతే ఎటువంటి కామన చేయకూడదు. ఎన్నైతే అంటే మనకు వ్యక్తిగతంగా విశేష కామన అంటే ఏది ఇక్కడ కోరుకోకూడదు. కానీ ఎంతైతే మన శరీర నిర్వహణకు కావాల్సినటువంటి కామన అయితే ఉందో అంతైతే మనం కావాల్సిన అన్నాన్ని అంటే అన్నం గురించి మనకు ఆవశ్యకత గురించి మనం కామన చేయాలి. ఈ రకంగా సంసారంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు కూడా ఏవైతే మనకు కామనయుక్తమైనటువంటి కర్మలు ఉన్నాయో అటువంటివి కూడా మన మనస్సుపూర్వకంగా శుభ సంకల్పాలతోటి మనం అప్రమత్తంగా ఉంటూ భగవాన్ స్తుతించినట్లయితే మనకు తదగత సిద్ధి లభిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు స్వర విషయంలో మనకి అప్రమత్తంగా చేయాలంటున్నాం. అంటే ప్రమత్తత ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటే స్వరాల్లో ఉంటుంది. ఆ స్వరాల విషయంలో కూడా కొంచెం ప్రస్తావిస్తున్నామట. ఇప్పుడు స్వరాలంటే ఆ విషయంలో చూడండి, సర్వే స్వరాః ఇంద్రస్య ఆత్మనః సర్వ ఊష్మానః ప్రజాపతే ఆత్మనః సర్వే స్పర్శాః మృత్యోర్ ఆత్మనః తం యది స్వరేషు ఉపాలభేత ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం సాత్వా ప్రతి వక్ష్యతి ఇత్యేనం బ్రూయాత్. ఇక్కడ సర్వే స్వరాః
అంటే అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అమ్మహ వరకు ఏవైతే ఉన్నాయో స్వరాలు, అలాగే ఇవన్నీ కూడా ఏంటివంట ఇంద్రస్య ఆత్మన అంటే ఇంద్రానికి అంగభూతంగా ఉన్నాయి. అంటే ఇంద్రుడే ఆవిష్కరించాడు స్వరాలను, ఇంద్రుడే ఈ స్వరాలను ఆవిష్కరించాడు. అలాగే కా నుంచి మొదలుకొని కవర్గం నుంచి మొదలుకొని పవర్గంలో ఉండేటువంటి 20 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా వ్యజ్ఞ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఊష్మ వర్ణాలు, అంతస్థ వర్ణాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్ణాలు వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఊష్మవర్ణ ప్రజాపతే అని చెప్పుకున్నామట. కేవలం ఊష్మవర్ణాలు ప్రజాపతి ద్వారా ఆవిష్కరించబడ్డాయి. ఈ ప్రజాపతికి అంగభూతంగా ఉంటాయి. అలాగే సర్వే స్పర్శాహ మిగిలిన అన్ని వర్ణాలు ఏవైతే స్పర్శ వర్ణాలు ఏవైతే ఉన్నాయంటే వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో మృత్యు ఆత్మన మృత్యుకి ఆత్మరూపంలో ఉంటాయి, మృత్యుకి ఆత్మరూపంలో ఉంటాయి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే మొత్తం కూడా స్వరాలు ఒక్కొక్క దేవత ద్వారా ఆవిష్కరించబడ్డాయి, ఒక్కొక్క దేవత ద్వారా ఇక్కడ ఆవిష్కరించబడ్డాయి అని చెప్పి ఇక్కడ ఈ రూపంలో మనకు ప్రస్తావించబడింది. కానీ వాటిని తెలుసుకొని అదే విధంగా మనం ఏ అక్షరానికి ఏ స్వరాలకు ఏ స్థానం అయితే ఉందో, ఏ ప్రయత్నం అయితే ఉందో, ఏ ఆభ్యంతర ప్రయత్నం కావచ్చు, అంతఃకరణ ప్రయత్నం కావచ్చు, బాహ్య ప్రయత్నం కావచ్చు, ఆభ్యంతర ప్రయత్నం కావచ్చు, అవి తెలుసుకొని మనం చెయ్యాలి అని చెప్పి ఇక్కడ ఆ భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి, మనం సర్వే స్వరాహ ఇంద్రస్య సంపూర్ణ అకారాది స్వరాలు అయితే ఇంద్రుని యొక్క అంగభూతంగా తీసుకోవాలి. అంటే ఇంద్రస్య ఆత్మన అంటే ఇంద్రుని ద్వారా ఆవిష్కరించబడ్డాయి కాబట్టి ఆత్మరూపంలో అంగభూతంగా ఉన్నాయని చెప్పుకున్నాము. అలాగే ఊష్మాక్షరాలు ఏవైతే ఉన్నాయో ష ష స హ ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాపతి అంటే ప్రజాపతి అంటే ఇక్కడ కశ్యప్ మహర్షి అనమాట. ఇక్కడ కశ్యప్ మహర్షి యొక్క అంగభూతంగా ఉన్నాయి. అంటే కశ్యప్ మహర్షి ద్వారా ఇక్కడ అంటే కొంత ప్రజాపతి పరమాత్మకు చెప్పుకుంటే ప్రజాపతి అంటే భిన్న భిన్న ఋషి మహర్షులు అప్పట్లో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన కశ్యప ఋషి మామూలుగా అయితే మనం ప్రజాపతి పరమాత్మ తీసుకున్నాం అనుకోండి, మొత్తం అని పరమాత్మ సృష్టించబడింది. అందుకే ఇక్కడ ఒక ఋషి తత్వాన్ని తీసుకున్నామట, కశ్యప ఋషి అని చెప్పి. అస్తు తో అతనికి అంగభూతంగా ఉండి ఆత్మస్వరూపంగా ఉండి అతని ద్వారా ఆవిష్కరించబడ్డాయి ఇవి. స్పర్శాహ మృత్యు స్పర్శ వర్ణాలు ఏవైతే ఉన్నాయంటే వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మృత్యు యొక్క అంగభూతం అంటే మృత్యు సంబంధితమైనటువంటివి, అంటే మృత్యు ద్వారా ఆవిష్కరించబడినవి, ఆత్మభూతంగా అంటే అంగభూతంగా ఉన్నాయి. అలాగే ఈ రకంగా మనం చెప్పుకున్న స్వరాలన్నీ కూడా మనము ఈ రకంగా ప్రస్తావించుకున్న తర్వాత ఒకవేళ తమ్ ఉద్గాతారం ఉపాలభేత మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, యది స్వరేషు ఉపాలభేత ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం అని చెప్పాను ఇక్కడ. అంటే ఇక్కడ ఉద్గాతం ఉపాలభేత ఒకవేళ ఉద్గాత అశుద్ధమైన ఉచ్చారణ చేస్తున్నా అనుకోండి, అంటే పక్కన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉద్గాత చెప్పేటప్పుడు అశుద్ధ ఉచ్చారణ చేస్తున్నప్పుడైతే అక్కడ చేసి ఇలా చెప్తున్నాడు, ఈ స్వరని అశుద్ధంగా ఉచ్చరిస్తున్నావు ఉపాలభేత అంటే ఆ రకంగా ఆయన నిందించినట్లయితేనా అప్పుడు ఉపాలబ్ధ అంటే ఆ నిందించబడిన ఉద్గాత ఎవరైతే ఉన్నారో ఏనం ఇది బ్రూయాత్ అతనికి ఎవరైతే ఆయన ఆ రకంగా చెప్పారో నువ్వు దోషయుక్తమైన ఉచ్చారణ చేస్తున్నావు అని చెప్పాను అనుకోండి, అతనికి ఏం చెప్పాలంట, ఏనం ఇది బ్రూయాత్ ఏం చెప్పాలంటే అహం ఇంద్రం శరణం ప్రపన్న, ఇంద్రి యొక్క శరణాన్ని పొందాను, ఇంద్రియంతో యుక్తమై ఉన్నాను. అభువం ప్రపన్నో అభువం ఇంద్రితో యుక్తమై ఉన్నాను. సహ ఇంద్ర త్వాం ప్రతి వక్ష్యతి అంటే ఆ ఇంద్రుడే నీకు దీనికి సమానం చెప్తాడు. నేను ఇంద్రుని యొక్క ఉపాసనలో ఇంద్రుని యొక్క కర్మలు లీనమై ఉన్నాను కాబట్టి దీనికి సమాధానమే నీకు తద్గత దేవత ఎవరైతే ఉన్నదో వారు నీకు సమానం చెప్తారని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఎవరైనా దోషయుక్తమైనటువంటి ఆరోపించినప్పుడు ఆరోపకర్తకు ఆ ఉద్గాత ఈ రకంగా సమానం చెప్పాలి, ఈ రకంగా సమానం చెప్పాడు అనమాట. నీకు ఆ సమాధానము స్వరాలకైతే మనకు ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ స్వర సంబంధి దేవత ఎవరి ద్వారా ఆవిష్కరించబడ్డాయో ఆయా దేవత నీకు దీనికి సమానం చెప్తారని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే
ఇంద్రుడు, అలాగే ప్రజాపతి, అలాగే మృత్యు దానికి నీకు సమానం చెప్తారని చెప్పి ఈ రకంగా ఉల్లేఖించబడింది. కాబట్టి ఇక్కడ మనకు అకారాది స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రుని యొక్క అంగాలుగా భావించాలి. అంటే ఇంద్ర దేవతతో సంబంధం యుక్తమై ఉన్నాయని చెప్పి తెలుస్తుందన్నమాట. అలాగే ఊష్మవర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఊష్మవర్ణాలు అంటే ష, ష, స, హ, ఈ 4 వర్ణాలు ఊష్మవర్ణం అంటాం. ఇవి కశ్యప ఋషి ద్వారా అంటే ప్రజాపతితో సంబంధమై ఉన్నాయి, అంటే కశ్యప ఋషి ద్వారా ఆవిష్కరించబడ్డాయి. అందుకే అతను సంబంధయుక్తమై ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. అలాగే కకారాది వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన అన్ని వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి మృత్యుకు అంగభూతంగా ఉన్నాయి, అంటే మృత్యు ద్వారా ఆవిష్కరించబడ్డాయి. అందుకే మృత్యుతో సంబంధ యుక్తమై ఉన్నాయి. కాబట్టి వీటిని ఒకవేళ ఎవరైనా పురుషుడు, అక్కడ ఉన్నటువంటి పురుషుడు ఉద్గాత సామగానం చేసేటప్పుడు ఈ స్వరాల మాధ్యంతో, ఈ స్వరాలే కదా మనం ఈ స్వరం కలిపినప్పుడే ఒక సామగాన స్వరం ఉత్పన్నం అవుతున్నాడు. ఈ ఉద్గాత సామగానం చేసేటప్పుడు ఒకవేళ దోషయుక్తమైనటువంటి అక్షరాలను ఉచ్చరించాలనుకోండి, అప్పుడు అశుద్ధ ఉచ్చారణ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ రకంగా ప్రశ్నించినప్పుడు అతను ఏ సమాధానం చెప్తాడంటే, ఇక్కడ నేను ఇంద్రుని యొక్క శరణాగతుని అయ్యాను కాబట్టి ఇంద్రుడే నీకు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు అని చెప్పి ఇంద్రుని ఉపాసన లీనమయ్యాను అంటే నా తాత్పర్యం, నా ఇక్కడ కర్మ అంతా కూడా ఎలా ఉందంటే నేను శబ్ద ప్రాధాన్యం కూడా ఆ భావ ప్రాధాన్యంగా యుక్తమైన ఓతప్రోతమై ఉన్నాను. కాబట్టి నేను శబ్దతత్వాన్ని దాటి అర్థతత్వం మీదకి వెళ్ళానమాట. అందుకే దీనికి సమాధానం నీకు ఆ ఇంద్రుడే, ఆ ప్రజాపతి, ఆ మృత్యు నీకు సమాధానం చెప్తారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా నేను శబ్దం యొక్క స్థితిలో నేను కాకుండా శబ్దాతిరిక్తంగా శబ్దాన్ని దాటి అర్థం మీద భావనాత్మకంగా అందులో నేను లీనమయ్యాను. కాబట్టి నీకు దీనికి మాత్రం సమాధానం ఇంద్రుడు, ప్రజాపతి, మృత్యు నీకు సమాధానం చెప్తారని చెప్పి ఆ రకంగా దానికి సమాధానం చెప్పానమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి. మహోదయ నా దృశ్యతే. ఇప్పుడు కనిపిస్తుందండి? నాస్తి మహోదయ. ఇదానీం సర్వే స్వరాః ఇంద్రస్య ఆత్మనః సర్వే ఊష్మానః ప్రజాపతిర్ ఆత్మనః సర్వే స్పర్శాః మృత్యోర్ ఆత్మనః తం యది స్వదేషు ఉపాలభేత అప్పుడు శరణం ప్రపన్నో అభూవం సాత్వా ప్రతి వక్షతి ఇత్యేనం బ్రూయాత్. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ మంత్రం చూడండి. అథ యద్యేనం ఊష్మసు ఉపాలభేత ప్రజాపతి శరణం ప్రపన్నో అభూవం సాత్వా ప్రతి ప్రోక్షతి ఇత్యేనం బ్రూయాత్. అథ యద్యేనం స్పర్శేషు ఉపాలభేత మృత్యుం శరణం ప్రపన్నో అభూవం సాత్వా ప్రతి ధక్షతి ఇత్యేనం బ్రూయాత్. అంటే ఇక్కడ అన్ని రకాలుగా ఇప్పుడు క్రమంగా ఇంద్రుని, తర్వాత ప్రజాపతిని, తర్వాత మృత్యుని ఇదే విధంగా సమానం చెప్పారు. అంటే ఇంద్ర దేవత సంబంధించిన స్వరాల్లో, ఊష్మవర్ణాల్లో, అలాగే వ్యంజన వర్ణాలు ఎవరైతే సామగానం యొక్క దోష ఉచ్చారణ జరుగుతుందో ఆయా దేవత సంబంధి మనము ఆక్షేపించినప్పుడు ఆక్షేపించినప్పుడు వారికి సమాధానం ఈ రకంగా చెప్పాలి. అంటే ఇంద్రుడు మీకు సమాధానం చెప్తాడు అని చెప్పి దానికి ఈ రకంగా ఉల్లేఖించబడిందన్నమాట. చూడండి, అందుకే ఏది ఏనం ఉష్మాసు అథ తర్వాత ఏంటంటే దీని అదే కొంచెం అలా అర్థం చెప్తున్నాను అన్వయపూర్వకంగా. ఏది అథ ఏది ఏనం ఉష్మాసు ఉపాలభేత, ఊష్మాసు ఉపాలభేత ఒకవేళ ఉద్గాతను ఊష్మ సంబంధి వర్ణాలు ఏవైతే ఊష్మ వర్ణాల విషయంలో అశుద్ధత ఉచ్చారణ చేసినట్లయితేనా ఉపాలభేత
ఆ దోషం చెప్పేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏనం స ఇది బ్రూయాత్, అతనికి ఆ దూషించే వ్యక్తికి ఈ రకంగా సమానం చెప్పి ఇది బ్రూయాత్, ఈ రకంగా చెప్పాలి. ఏనం స ఇది బ్రూయాత్ అంటే ఆ దోషించే వ్యక్తికి నీకు ఆ ఋషి ప్రజాపతికి సమానం చెప్తాడు. ప్రజాపతిం శరణం ప్రపన్న, నేను ప్రజాపతి యొక్క ఆశ్రయాన్ని పొంది ఉన్నాను. కాబట్టి సహ త్వాం ప్రతి ప్రేక్షతి, ఆ కశ్యప ఋషి నీకు దానికి సమానం చెప్తాడు. అంటే నీకు దానికి సంబంధించి ఏదో సమానం చెప్పాలో దానికి తగ్గట్టుగా సమానం చెప్తాడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాలి. అంటే దానికి అర్థము ఆయన ప్రశ్నించే వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఇక్కడ అది యుక్తి పూర్వకం కాదు. ఇక్కడ అది తెలుసుకొని మనం ఆ రకమైన స్థితిని పొందుతున్నా అంటే అది మనం కూడా తెలుసుకొని అక్కడ ప్రశ్న అనేది అడగాలన్నమాట. లేకపోతే పేక్షతి, నిన్ను సూర్యుడు అంటే నిన్ను నష్టం చేస్తాడు. నువ్వు ఆ రకంగా నువ్వు ఆక్షేపించినట్లయితే, ఆరోపించినట్లయితే పేక్షతి అంటే నిన్ను నష్టం చేయగలుగుతాడు. అథ యది ఏనం స్పర్శేషు, అదేవిధంగా స్పర్శ విషయాల్లో కూడా అదేవిధంగా ప్రశ్నించినట్లయితేనా నీ స్పర్శ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి దోషయుక్తంగా ఉచ్చరించబడుతున్నాయి. సో అక్కడ కూడా నీకు ఆ స్పర్శవర్ణ మృత్యు దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత నీకు సమానం చెప్తాడు అని చెప్పి ఇక్కడ కూడా అదే విధంగా వారికి అదే విధంగా సమానం చెప్పి మృత్యు శరణం ప్రపన్నో అభువం సాత్వా ప్రతి దక్షతి. నిజంగా నీకు ఒకవేళ నేను తప్పు చెప్పినట్లయితేనా అది నీకు ఆ పరమాత్మ నీకు ఆ మృత్యు దేవత నీకు సమానం చెప్తారు. అలాగే ఒకవేళ అది యుక్తి విరుద్ధమైతేనా దక్షతి ఇత్యేనం బ్రూయాత్, నిన్ను ధ్వంసం చేస్తానే భావంతో ఇక్కడ మళ్ళీ ప్రస్తావించబడినమాట. కాబట్టి ఈ రకంగా మనం ఆ ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో తద్గతమైన స్థితిని మనం అర్థం చేసుకుని మనం ప్రశ్న అడిగినప్పుడు కూడా తెలుసుకొని అక్కడ మనం ప్రశ్నించాలి, ఆక్షేపించాలి. లేకపోతేనా ఆ మృత్యు దేవత ఎవరైతే ఉన్నదో నేను భస్మీభూతం చేస్తానంటే నేను కాల్చి వేస్తాడు. దక్షతి అంటే ఇక్కడ కాల్చడం. ఇది ఏనం బ్రూయాత్ అని ఆ వ్యక్తికి, ఆ దోషాదర్శి వ్యక్తి ఎవరైతే ఉన్నదో వారికి రకంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడినమాట. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ దోషయుక్తమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఆక్షేపించినప్పుడు ఆ ఉద్గాత ఎవరైతే ఉన్నదో, ఉద్గాతం చేసే కర్త ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తి ఈ రకంగా సమానం చెప్పి నువ్వు ఒకేలా దోషయుక్తమైన ఆరోపణ చేసినట్లయితే నీకు ఆ రకమైన దండ వ్యవస్థ ఉంటుంది. నిన్ను ఆ ఇంద్రుడు, ఆ ప్రజాపతి, ఆ మృత్యు దేవత నిన్ను ధ్వంసం చేస్తారు, నష్టం చేస్తారని చెప్పి ఈ రకం ప్రస్తావించారు. తర్వాత అంతిమంలో సర్వే స్వరాహ ఘోషవంతో బలవంతో వక్తవ్య, బలవంతో వక్తవ్య ఇంద్రియ బలం దదానితి సర్వం ఊష్మానో అగ్రస్థాః అనిరస్తాః వివృతాః వక్తవ్యాః ప్రజాపతేః ఆత్మానం పరిదదాని ఇతి సర్వే స్పర్శాః లేశేన అనభినిహితాః వక్తవ్యా మృత్యోర్ ఆత్మానం పరిహరాని ఇతి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే సర్వే స్వరాహ అంటే అన్ని స్వరాలు ఏవైతే ఘోషం అంతా, కొన్ని స్వరాలు ఏమంటాయి ఘోష అంటే స్వరాలని ఒకటే, దాంట్లో కూడా ఘోషము నాదము అని ఉంటాయి. అంటే ఒక్కొక్క స్వరంలో ఒక రకమైన నాదం ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే సర్వే స్వరాలు ఏవైతే ఉన్నాయో అన్ని స్వరాలు కూడా అవన్నీ ఘోషవంత అంటే ఎక్కువగా సంగీతబద్ధంగా అంటే ఉద్ఘోషణిస్తాయి, అంటే రాగబద్ధంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ స్వరం ఘోషవంతంగా ఉంటాయి. అంటే మనం చెప్పిన ఒక రిధం వస్తుందన్నమాట. ఏదైనా గట్టిగా అరిచినప్పుడు ప్రతిధ్వనిస్తుంది కదా, అది ఒక రిధం వస్తుందన్నమాట. దాన్ని అందుకే ఘోషవంతంగా ఉంటాయన్నమాట. సర్వే స్వరాహ మాత్రము ఘోష ప్రయత్నంతో యుక్తమై ఉన్నాయి. అలాగే బలవంత వాటికి ఎందుకంటే ఆ స్వరాలకు బలం ఉంటుందన్నమాట. స్వయం విరాజ స్వరాట్ అని చెప్తాం. స్వరాలని
స్వయంగా ప్రకాశిస్తాయి, స్వయంగా ఒక సత్తాన్ని చూపిస్తాయి అన్నమాట. వ్యంజనాలని పరాధీనంగా ఉంటాయి, అంటే స్వరాన్ని ఆశ్రయించి ఉంటున్నాడు వ్యంజన వర్ణాలు ఏవైతే. కానీ స్వరం మాత్రము మనం స్వయం సత్తాతో యుక్తమై ఉంటున్నాడు, అంటే బలపూర్వకంగా మనం ఉచ్చరించగలుగుతాము స్వరాన్ని మాత్రము. అందుకే సర్వే స్వరాహ ఘోషవంత బలవంత, అది బలపూర్వకంగా ఉన్నాయి, ఘోషపూర్వకంగా ఉన్నాయన్నమాట అని ఆ రకంగా మనం వక్తవ్య అని చెప్పాలి, ప్రస్తావించాలి. అదేవిధంగా ఇంద్రే బలం దదాని, ఇవన్నీ కూడా ఆ స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో బలం దదాని, ఆ ఇంద్రుడు నాకు బలాన్ని కలిగజేస్తున్నాడు అని ఇక్కడ ఇది సర్వే బలాన్ని కలిగజేస్తున్నా అని చెప్పి ఆ రకంగా విచారించాలన్నమాట. తర్వాత సర్వే ఊష్మాణ అగ్రస్థాహ, సర్వే ఊష్మాణ, అన్ని ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అగ్రస్థాహ అంటే ఒకదాని తర్వాత ఒక అక్షరం ఏవైతే ఉన్నాయో ఒకదానికి తర్వాత ఒకటి అవిని క్రమబద్ధంగా అనిరస్తాహ, అగ్రస్థాహ అనిరస్తాహ అంటే ఇవి వివృత ప్రయత్నంతో యుక్తమై ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఉదిత స్వర యుక్తమై ఉన్నాయని చెప్పి ఈ రకం ప్రస్తావించాలన్నమాట ఇక్కడ. అంటే వివృతాహ వక్తవ్యాహ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం అనమాట. ఊష్మాను అగ్రస్థ అనిరస్తాహ వివృతాహ. అనిరస్థ అంటే ఇక్కడ మనకు నిరస్తంగా కాకుండా, అంటే బయటి వైపు విసిరివేయడం అనేది కాకుండా, కానీ అవి వివృత ప్రయత్నం అంటే మన కంఠాన్ని ఓపెన్ చేసి ఉచ్చరించే విధంగా ఉండాలి, వివృత ప్రయత్నంతో యుక్తమై ఉన్నాయని చెప్పి చెప్పాలి. అలాగే ప్రజాపతే ఆత్మానం పరిదధాని, పరిదధాని అంటే అలాగే ప్రజాపతి అంటే ఊష్మవర్ణాలకు అధిపతి అయినటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నదో ఆత్మానం ఆత్మస్వరూపాన్ని పరిదధాని అని ఈ రకంగా మనం విచారించి సర్వే స్పర్శాహ లేశేణ అనభి నిహితాహ అంటే ఇవి అన్ని కలిసిమెలిసి ఉండకుండా ఏ అర్థము ఏ అక్షరం ఏ రకంగా బోధించాలో ఆ రకంగా ఉన్నాయని చెప్పి వక్తవ్య ఈ రకంగా అవి ప్రస్తావించాలి. ఎందుకంటే మృత్యు ఆత్మానం పరిహరాని ఇది. అలాగే మృత్యు అంటే వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు వ్యంజన వర్ణాలని కూడా వాటి యొక్క అర్థాన్ని పరిహరాన్ని అంటే దూరంగా కాకుండా దగ్గరగా ఉంటూ వారి యొక్క పరస్పరం శబ్దాలకు ఆకాంక్షపూర్వకంగా ఉంటూ ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఆ రకంగా అర్థయుక్తంగా ఉన్నాయని చెప్పి ప్రస్తావించాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అంటే సామగాని కర్తే హుయే స్వరం కా ఉచ్చారణం ఊంచే ఘోషసే అంటే ఉన్నతమైన స్వరంతో ఘోషవర్ణాలు ఉచ్చరిస్తున్నాము, అలాగే బలయుక్తంగా ఉన్నాయని చెప్పాలి. ఇసీ ప్రకార్ స్వరం కే ఆవిష్కారక్ మహర్షి ఇంద్ర కో బల్ మిల్తా హై అంటే ఈ రకంగా స్వరాలను ఆవిష్కరించిన మహర్షి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బలం అనేది కలుగుతుందంట. అలాగే సారే ఊష్మ ఐసే బోల్నా చాహియే జైసే ఏక్ దూసరే సే వर्ण का ग्रस्त ना हो, స్పష్ట హో, ఖులే హో. అలాగే ఏవైతే ఊష్మ వర్ణాలను ఉచ్చరిస్తున్నామో ప్రస్తావిస్తున్నామో అవి ఎలా ఉండాలంటే ఒక వర్ణానికి ఒకటి పరస్పరంగా గ్రస్తంగా అంటే కలిసిమెలిసి ఉండాలంట, అర్థయుక్తంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అవి అసంబద్ధంగా ఉండకూడదని చెప్పి ఆ ఊష్మ వర్ణ విషయాలు ఇక్కడ ప్రస్తావించబడింది. అదే రకంగా ఊష్మ వర్ణాలకు ఆవిష్కారకుడైనటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నదో ఉద్గాత కూడా ఆత్మ సమర్పణ పూర్వకంగా దాన్ని ప్రస్తావించాలన్నమాట. ఈ రకంగా అలాగే అన్ని స్పర్శాలు వర్ణాలు ఏవైతే ఉన్నాయో సబ్ స్పర్శ లేశ మాత్ర भी एक दूसरे में मिले जुले ना हो. స్పర్శ వర్ణాలు కూడా ఒకదానికోటి కలిసిమెలిసి ఉండకూడదంట. ఈ రకంగా మనం ప్రస్తావించాలి. ఈ రకంగా మహర్షి మృత్యు के क्रोध से उपासक अपने को बचा लेता है. ఈ రకంగా మహర్షి మృత్యుకే క్రోధ సే ఉపాసక్ అప్నే కో బచా లేతా హై. ఇవన్నీ కూడా మనము
ఒక రకంగా ఈ స్వరాలు, వ్యంజనాలు, అలాగే ఊష్మవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థితిని మనం అదే విధంగా తెలుసుకొని మనం ఉచ్చరించినట్లయితే అవి అర్థాన్ని బోధిస్తాయి. అలా చేయనట్లయితేనా ఆ మృత్యు యొక్క మహర్షి మృత్యు ఏదైతే ఉన్నదో ఆయన క్రోధాగ్నికి మనం భస్మీభూతులు కావాల్సి వస్తుంది. అంటే అది అర్థాన్ని, దాని యొక్క ఫలితాన్ని మనకి ఇవ్వదన్నమాట. అది మనం చేసినట్లయితే ఏంటంటే వ్యతిరేకమైన ఫలితమే మనకు కలుగుతుంది, అది స్వయం హాని కలుగుతుంది. కాబట్టి తదగతి స్వరాలు ఏవైతే ఉన్నాయో స్థాన ప్రయత్నాలు ఇవన్నీ తెలుసుకొని మనం ఆయా దేవత సంబంధ ఆవిష్కరణ ఎట్లా ఏ విధంగా అని చెప్పి మనం ఉచ్చరించాలి, దోష ఉచ్చారణ ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అస్తు संपूर्ण स्वर घोषयुक्त और बलयुक्त उच्चारण किए जाने चाहिए. ఈ సంపూర్ణమైన ఘోష వర్ణాలు ఏవైతే ఉన్నాయో బలయుక్తంగా ఉచ్చరించాలి. అతః మే ఇంద్రియ మే బల కా ఆదాన కరు, అందుకే ఇంద్రిలో బలాన్ని ఆదానం చేయాలి. ఐసా చింతన కరుణా చేయాలి, నేను ఇంద్రియంలో బలం ఆదానం చేయాలని చెప్పి రకంగా చింతన చేయాలి. సారే ఊష్మవర్ణ అగ్రస్త్, ఊష్మ అగ్రస్తంగా ఉంటాయి అంటే అనిరస్తంగా ఉంటాయి, సంబద్ధయుక్తంగా ఉంటాయి. ఏవం వివిధ రూప్ సే ఉచ్చరణ కియే జాతే హే, అంటే వీటి యొక్క వివరితం అంటే కంఠం బాగా ఓపెన్ చేసి ఉచ్చరించాలన్నమాట. ఆ యొక్క కంఠం సంకుచితంగా ఉచ్చరించకూడదు అన్నమాట. అత మే ప్రజాపతికి ఆత్మదానం కరు, నేను ప్రజాపతికి ఆత్మదానం కరు, ఐసా చింతని కరణ చేయ రకంగా ఆలోచించాలి. అలాగే సమస్త స్పర్శ వర్ణంకో ఏ దూసరే సే తనిక్ బి మిలావే బినా హి, స్పర్శ వర్ణాలు ఒకదానికి కలపకుండానే మిలాయే బినా హి బోల్నా చాహియే, అంటే అసంబద్ధ కాక సంబద్ధయుక్తం కలుపుతూ అసంబద్ధ పదం కలపకుండా వాటిని చెప్పాలి. ఉస్ సమయ మే మృత్యు సే అప్నా పరిహార కరు, మీ మృత్యుకి ద్వారా నేను దాని యొక్క పరిహారం, దాని యొక్క సమాధానం అడగాలని చెప్పి ఈ రకంగా చింతన చెయ్యాలి అని చెప్పి ఆ స్వర విషయంలో ఆయా దేవత సంబంధి మనసులో స్థితిస్తూ ఆ రకంగా మనం ఈ రకంగా సమర్పణ భావంతో ఏది ఏ రకంగా ఉందో, ఏ స్థాన ప్రయత్నంతో యుక్తమైందో, సంబద్ధయుక్తంగా ఉందో అలాగే చేయాలని చెప్పి ఆ భావంతో ఇక్కడ ఈ విషయాన్ని ఈ 22వ ఖండంలో చెప్పబడింది. అస్తు, వాటిని మనం అదే రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు, ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ 23వ ఖండంలో బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము ఈ 3 ఆశ్రమ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాఖ్యానం గురించి, భూహ స్వరూపం, భువహ స్వరూపం ఏవైతే ఉన్నాయో స్వహ స్వరూపం, దీన్ని ఈ రకంగా ప్రస్తావించి వ్యాఖ్యానం చేయబడింది. అదేంటో మనం రేపు చూద్దామని. అంటే ధర్మానికి 3 స్కందాలు అంటామట. అలాగే ధర్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ యజ్ఞము, అధ్యయనము, దానము ఏవైతే ఉన్నాయో గృహస్థ ధర్మాలు ఏ రకంగా మనం తీసుకోవాలి అనే విషయాన్ని మనకు రేపు చూద్దామండి. అస్తు, ఇంకో సందేహాలతో మనం రేపు చూద్దామండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.